ముఖ్యంగా ఛానళ్లకు ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ముందుగా 19వ తారీఖు తిరుపతి పట్టణంలో ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్నది పార్టీ. అక్కడ మేధావులు, ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు అక్కడ అందరూ పాల్గొంటున్నారు. మరి ఆ మీడియా సమావేశానికి ముఖ్య అతిథులుగా జాతీయ నాయకులు, జాతీయ కోఆర్డినేటర్ మాజీ డీజీపీ గారు పూర్ణచంద్ర సార్ గారు ముఖ్య అతిథులుగా ఆ మీడియా సమావేశానికి హాజరవుతున్నారు. మరి అదేవిధంగా రాష్ట్రంలో రాష్ట్ర కోఆర్డినేటర్ పరంజ్యోతి గారు, మరి అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు నక్కే రాజారావు గారు, మరి అదేవిధంగా ముఖ్యులు మరి నాతో పాటు చాలామంది ఆ మీడియా సమావేశానికి హాజరవుతున్నారు. అక్కడ పార్టీ దిశ నిర్మాణం పైన మరి మేధావులతోనూ పార్టీ ముఖ్యులతోనూ అందరితో అక్కడ మాజీ డీజీపీ గారు మాట్లాడడం జరుగుతుంది. మరి అదేవిధంగా రాష్ట్ర కోఆర్డినేటర్ పరంజ్యోతి గారు మాట్లాడడం జరుగుతుంది. మరి ఆ మీడియా సమావేశంలో పార్టీ ఉద్దేశాలు, పార్టీ నిర్మాణాలు, పార్టీ కార్యక్రమాలు, మరి రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ పైన, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపైన, ఈ 70 సంవత్సరాల చరిత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు జరుగుతున్న అన్యాయాలపైన, మరి అన్ని సామాజిక వర్గాలకు జరుగుతున్న దోపిడీ పైన అక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి సమావేశానికి రాయలసీమలో చాలామంది ప్రతినిధులంతా కూడా హాజరవుతున్నారు. మరి సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే, మనకు స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటిపోయినా మరి చాలా సామాజిక వర్గాలు రాజకీయాల్లో ఇప్పటికి కూడా పూర్తిగా వెనుకబడి ఉన్నారు. మరి ఈ మనకు స్వతంత్రం వచ్చిండేది ఎవరి కోసం? అనగానే వర్గాల కోసమా, అగ్రకుల నాయకత్వం కోసమా? ఇవి మనం ప్రశ్నించుకోవాలి. మరి ఈ 70 సంవత్సరాల చరిత్రలో మనల్ని పాలిస్తున్న పాలకులు, నేటి పాలకులు ఒక్కసారి పరిపాలన వెనక్కి తిరిగి చూస్తే కేవలం ఆ 2 సామాజిక వర్గాలు డెవలప్మెంట్ కోసమే ఈ రాష్ట్రం పరిపాలన కొనసాగుతున్నది. ఈ రాష్ట్రంలో విద్యకి పెద్దపీట వేయలేకపోయారు. ఉన్న విద్య అంతా నాశనం అయిపోయింది. ఎక్కడ చూసినా ప్రైవేట్ ఈ విద్య పుట్టగొడగలా పుట్టుకొచ్చేదట్లా చేయడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం విద్య అంతా నీరుగార్చేసి ప్రభుత్వ స్కూళ్ళు పూర్తిగా నీరుగారిపోయినాయి. ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ కాలేజీలు విచ్చలవిడిగా పుట్టగొడగల్లా పుట్టుకురావడంతో విద్యకి ఎక్కడ చూసినా అన్యాయం జరుగుతూనే ఉన్నది. మరి ఆ ప్రైవేట్ స్కూళ్ళలో ఈరోజు ఫీజులు చూస్తే ఎక్కడే కానీ నియంత్రణ లేదు. విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారు. చిన్న ఎల్కేజీ చిన్న బాబుని చేర్పించాలంటే 30,000 నుంచి 35,000 ఫీజులు వసూలు చేస్తున్నారు. 2-3 క్లాసుల్లో ఏమన్నా క్లాసులే చేర్పించాలంటే కేవలం 30,000 నుంచి 70,000 వసూలు చేస్తున్నారు. లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు. దీన్ని ఎక్కడే కానీ ప్రభుత్వం నియంత్రించలేకపోతుంది. మరి అదేవిధంగా వైద్య పరంగా చూస్తే ఎక్కడ చూసినా ప్రైవేట్ హాస్పిటల్ విపరీతంగా పుట్టుకొచ్చాయి. ప్రైవేట్ క్లినిక్లు పుట్టుకొడగలా వచ్చాయి. మరి ప్రైవేట్
హాస్పిటళ్లు ఈ రకంగా పుట్టుకురావడంతో ప్రభుత్వ స్కూళ్ళన్నీ ప్రభుత్వ హాస్పిటల్ అన్ని పూర్తిగా నీరుగార్చేస్తున్నారు. ఎక్కడే కానీ వైద్యం సక్రమంగా అందడం లేదు ప్రభుత్వ హాస్పిటల్లో. ఇప్పుడు ఈ రోజు ప్రభుత్వ హాస్పిటల్ ఏ దశలో ఉందంటే అక్కడ అసలు సూపరింటెండెంట్ ఉండాలా అని అనడానికే భయపడుతున్నారు. సూపరింటెండెంట్ ఎవరిని పెట్టాలన్నా కూడా అక్కడ కేవలం 10 నెలల్లో పనిచేసేటట్లేదు అనంతపురం హాస్పిటల్లో. మరి ఈ రకంగా హాస్పిటల్ తయారైనాయి. నియోజకవర్గాల్లో ఉండే హాస్పిటల్ పనిచేయడం లేదు, మండలాల్లో ఉండే హాస్పిటల్ అసలుకి పనిచేయడం లేదు. మళ్ళీ నగరాల్లో పట్టణాల్లో ఈ రకంగా ఉంది. పల్లి ప్రాంతాల్లో చూస్తే అసలుకి వైద్యం అనేది దిక్కు లేకుండా అయిపోయింది. కాబట్టి 70 సంవత్సరాల పరిపాలనలో పాలిస్తున్న పాలకులందరూ కూడా ఒక ప్రైవేటు యజమాన వ్యవస్థకి కొమ్మగాస్తూ పరిపాలన కొనసాగుతుంది. మరి ఈ రకంగా విద్యా వైద్యం నాశనం చేశారు. మరి అదే విధంగా ఉద్యోగ అవకాశాలు అనేటివి ఎక్కడే కానీ రాకోకుండా అన్ని ప్రైవేటు ఏజెన్సీ తీసుకొస్తున్నారు. మరి ప్రభుత్వ ఆస్తులన్నీ నాశనం చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉండే ఆఫీసులన్నీ పనిచేయకోకుండా నీరుగార్చేస్తున్నారు. మరి ఈ రకంగా పరిపాలన కొనసాగించడంతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి తీవ్రంగా నష్టం జరుగుతుంది. మరి అదే విధంగా రైతుల విషయానికి వస్తే ఎక్కడే గాని చిన్న సన్నకారు రైతులకి ప్రభుత్వాలు అండు ఆప లేకుండా అయిపోతున్నాయి. ఈ రోజు విత్తనం వేసే టైం వచ్చింది. ఎక్కడ చూసినా విత్తనాలు పంపిణీ సక్రమంగా చేయడం లేదు ఈ రాష్ట్రంలో. మరి అదే విధంగా అక్కడ ఎక్కడ చూసినా రైతులకి సబ్సిడీ కింద ఎరువులు సప్లై చేయడం లేదు. మరి ఈ రకంగా ప్రభుత్వ పాలన కొనసాగుతుంది. కాబట్టి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ పూర్తి స్థాయిలో రైతుల పక్షాన పోరాడుతుంది. మరి రైతులకు అన్ని రకాలుగా సక్రమంగా అమలు చేయాలి. మరి రైతులకి సబ్సిడీ కింద విత్తనాలు ఇవ్వాలి, సబ్సిడీ కింద ఎరువులు ఇవ్వాలి. ముందస్తుగా మీరు ఏవైతే హామీలు ఇచ్చారో రైతులకి 20,000 రూపాయలు అకౌంట్లోకి వేస్తామని అవి వేయాలి. మరి విత్తనం వేసే టైం వచ్చినా కూడా దాని మీద మీరు ఆలోచన చేయడం లేదు. కాబట్టి ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ పూర్తి స్థాయిలో మేము వ్యతిరేకిస్తున్నాము. మరి అదే విధంగా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో చూస్తే ఎక్కడ చూసినా దాడులు, ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, ఆడపిల్లలకు రక్షణ లేదు. మరి అదే విధంగా యువతికి రక్షణ లేదు. మరి ఈ రకంగా లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా ఫెయిల్యూర్ అవుతుంది. మరి ఈ ప్రభుత్వం పాలన ఏ దశలో ప్రయాణం చేస్తుందో వేచి చూస్తుంటాం. కాబట్టి ఇప్పటికైనా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాము, మీ పాలన సక్రమంగా దారి తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అదే విధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపైన, అక్రమాలపైన, దోపిడీలపైన మరి ఎక్కడికి బీసీలకు అన్యాయం జరిగినా కూడా మేము పూర్తి స్థాయిలో వారికి అండగా నిలుస్తున్నాం. నిన్నగాక మొన్న ఈ 10 రోజుల కింద చూస్తే ఇక్కడ ముదిగుప్ప మండలము ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ గారి పైన ఎన్నో రకాలుగా ఒక అణచివేతకు గురి చేస్తున్నారు. ఆయన ఏదో ఎంతో కొంత ప్రాపర్టీలు ఆస్తులు సంపాదించుకుంటే ఆ ఆస్తులు లాక్కోవడానికి అగ్రకుల నాయకత్వము కంకణం కట్టుకుంది. మరి ఇలాంటి సమస్య ఈ రాష్ట్రంలో మంచిది కాదు. ఇక్కడ మీరు అలాంటి వాళ్ళని పార్టీలో ఉంచుకొని పార్టీ నాయకత్వం వాళ్ళకి అప్పచెప్తే బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను పూర్తి స్థాయిలో అణగదొక్కుతున్నారు. దీని మీద మేము పూర్తి స్థాయిలో ఉద్యమాలు చేయడమే మాకు శరణముగా భావిస్తూ రేపు రాబోయే రోజుల్లో ఆదినారాయణకి ఎలాంటి అన్యాయం జరిగినా, అలాంటి బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా మరి పూర్తి స్థాయిలో ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ వారికి మద్దతుగా నిలుస్తుంది. మరి రాబోయే రోజుల్లో ఈ సమస్యలన్నింటిపైన పెద్ద ఎత్తున పోరాటం చేయడానికే ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్రంలో ఏర్పడినది. మరి అదే విధంగా రేపు తిరుపతిలో జరగబోయే మేధావులు, ముఖ్యాలు, మరి పార్టీ నాయకత్వము మీద అవకాశం ఉన్న వారందరూ కూడా అక్కడ రావాలని మేము తెలియజేస్తూ మరి ఈ మీడియా సమావేశం ద్వారా అందరినీ ఒకటే కోరుతున్నాం, తిరుపతి మీడియా సమావేశానికి అందరూ రావాలని చెప్పి మేము ఈ మీడియా ద్వారా అక్కడ తెలియజేస్తున్నాం.